తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే 10 సంవత్సరాల్లో ఇక్కడ ఫార్చ్యూన్ 500 సంస్థల పెట్టుబడులట. ఏందో మన చరిత్రను మనమే రాసుకుందాం. ఫ్యూచర్ సిటీ కార్యాలయం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నిన్న ఆయన స్పీచ్ మామూలు దంచుడు కాదు. అమెరికా న్యూయార్క్ సిటీ లాగా మారుస్తారట ఫ్యూచర్ సిటీని. మరి ఇప్పుడు ఉన్న హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు వీటిని ఏం చేద్దాం? మునుగుతున్నాయి కదా మొత్తం వర్షం పడంగానే. మరి వాటిని ఏం చేద్దాం? ఉన్న సిటీల్లో ఉన్న సిటీలను ఏం చేద్దాం? అందులో ఉన్న ప్రజలను ఏం చేద్దాం? అంటే వీళ్ళందరినీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడతారా ఎట్లా? ఇప్పుడు మన ఇంట్లో ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఇంకేదన్నా చేయడానికి ప్రయత్నిస్తామా? ఫస్ట్ మన 3 సిటీలే చక్కగా లేవు. ఉన్న పట్టణాల్లోనే దిక్కు లేదు, బడ్జెటే దిక్కు లేదు. మీరే అన్నారు ఏదన్నా ఎవరో ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుంటే, వాళ్ళకి రావాల్సిన వాటి కోసం కొట్లాడుతుంటే కోసినా పైసలు లేవని మీరే అన్నారు. లెక్కలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది 54,000 కోట్ల ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి అప్పులకి అవకాశం ఇచ్చింది మీకు. ఇప్పటికే 6 నెలల్లోపే 45,000 కోట్లు లేపేసారు. 6 నెలల్లోపే 45,000 కోట్లు లేపేసారు. ఇక మీకున్న అవకాశం మిగతా 6 నెలల్లో 8,000 కోట్లు 9,000 కోట్లు మాత్రమే ఉంది. మరి ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది. భూములు అమ్ముతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ 100 కోట్లు వచ్చిందని ఆనాడు కేసీఆర్ చెప్పి ఈనాడు మీరు చెప్పుకుంటున్నారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ఈ ఫ్యూచర్ సిటీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న సిటీలకు దిక్కు లేదు కదా. ఎప్పుడు న్యూయార్క్ బాగుంది, టోక్యో, సింగపూర్ నగరాలు బాగున్నాయి, దుబాయ్ చాలా బాగుంది అనుకోవడమేనా? 70 ఏళ్లుగా అలాంటి నగరాలు ఉండాలని కలలు అంటున్నాం. ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకుందాం. ప్రపంచానికే తలమానికంగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. 10 ఏళ్ళు అధికారంలో ఉండేలా అవకాశం ఇవ్వండి. వచ్చే 10 సంవత్సరాల్లో విశ్వవ్యాప్తంగా పేరొందిన ఫార్చ్యూన్ 500 సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తాం. 436 ఏళ్ల క్రితం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి పునాదిరాయి వేస్తే మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు 500 సంస్థలు ఏవో తీసుకొస్తామని అంటున్నాడు. సరే, ఇప్పుడు ఆ సంస్థల్లో ఎవడు పనిచేయాలా? ఆ సంస్థల్లో ఎవరు పనిచేయాలి? మన తెలంగాణ పిల్లలకి, మన తెలంగాణ బిడ్డలకి మనం విద్యనే సరిగా అందించలేకపోతున్నాం కదా. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు కదా. నాణ్యమైన క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ దొరకట్లేదు కదా. మరి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు ఎవరు చేయాలా? ఫస్ట్ మీరు ఆ రకంగా విద్యా వ్యవస్థని పెంచి, ఆ రకంగా విద్యా వ్యవస్థని ప్రణాళికాబద్ధంగా దాన్ని ఇది చేసిన తర్వాత కదా అప్పుడు ఆలోచించాలి మిగతా వాటి గురించి. చదువు ఉండదు, రోగం వస్తే వైద్యం ఉండదు, ఈయనకి భవిష్యత్తు ఎక్కడదండి? నాకు అర్థం కాదు. ఇది ఏం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, పోయిన గవర్నమెంట్లో ఆయనేమో నా ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పి ఆయన కాళేశ్వరం అని, గురుకులాలని ఓ డ్రామా స్టార్ట్ చేసి మొత్తం ఎటు కాకుండా చేసిరు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈయనేమో ఏమైనా స్కూల్ ఏమైందంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అవేవో చూపిస్తాడు నియోజకవర్గానికి ఒకటి. అది ఎప్పుడైతో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి అది అవుతుందో కాదో కూడా తెలియదు. అది కావాలంటే నాకు ఓటు అంటాడు మళ్ళీ ఎలక్షన్ రాగానే. ఆయన అదే అన్నాడు, ఈయన అదే అంటున్నాడు. అదే అంటాడు. ఆయన గురుకులాలు అన్నాడు, ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు. ఆయన కాళేశ్వరం అన్నాడు, ఈయన మూసి అంటుండు, ఫ్యూచర్ సిటీ అంటుండు. ఇది మేము ఒక మార్క్ చూపించినామని చెప్పుకోవడానికి అండ్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ఉన్న గ్రామాలని, ఉన్న పట్టణాలని, ఉన్న హైదరాబాద్ సిటీని బాగు చేసే ప్రయత్నం చేయండి. ప్రజలకి కావలసిన మౌలికమైన వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కథా వ్యవహారం మొత్తం చెట్లు కొట్టేసి, పొలాలు మొత్తం నాశనం చేసేసి, పేద ప్రజల దగ్గర ఉన్న 1 2 ఎకరాలు పాపం అంతా గిరిజనులే ఆ ప్రాంతంలో. ఫార్మాసిటీ కోసం ఈయన 15,000 ఎకరాలు కేసీఆర్ తీసుకుంటే ఫార్మాసిటీ కాదని చెప్పి ఈయన ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఆ 15,000 ఎకరాలకు ఇంకొక 15,000 ఎకరాలు సేకరించిండు. పోయిన భూమి అంతా ఎవరిదండి? పోయిన భూమి అంతా ఎవరిది? మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల భూమి. దాదాపు 99% వాళ్ళదే.